హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, గత 4 వారాలుగా సిద్ధపడుతూ 4 వారాలుగా ప్రార్థనలో ఉంటూ పాప సంకీర్తనలు చేసి హృదయ శుద్ధితో క్రీస్తు జయంతి మహోత్సవాన్ని ఈ సంవత్సరం ప్రత్యేక సంవత్సరం 2024 వచ్చే సంవత్సరం మనము అంటే ఒక వారం రోజుల తర్వాత జూబిలీ సంవత్సరాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని ప్రత్యేకమైనటువంటి దీవెనలు మనందరికీ కూడా వస్తగాలని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క శుభ సందర్భములో ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించడానికి విచ్చేసినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ యేసురత్నం బెంగళూరులో చదువుతున్నారు. మన మధ్యలోకి రావడము, ఈరోజు దివ్య బలి పూజను సమర్పిస్తూ మన కోసం ప్రార్థిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని క్రీస్తు జయంతి సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఫాదర్ గారిని ఆహ్వానిద్దాం. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్. అదేవిధముగా మన యొక్క గురువులకు, కన్యాస్త్రీలకు, ఉపదేశులకు, పెద్దలకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు, భక్తులకు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా స్వాగతం చెబుతాం. కనుక చప్పట్లు కొడదాం. ఈ దివ్య బలి పూజను, ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తున్నటువంటి గురువర్యుల కొరకు తన యొక్క చదువులో దేవుడు తోడుగా ఉండి జ్ఞానం ప్రసాదించమని, ఆయురారోగ్యాలు దయచేయమని ప్రత్యేక విధముగా సమర్పించుదాము. అదే విధముగా కట్టా సత్యనారాయణ కూడా 2 చేతులు జోడించి మన యొక్క వ్యక్తిగత తలంపులు, మన కుటుంబాల కొరకు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలను దేవుడు తీసివేసి మనల్ని సంతోషంతో ఇంకొక వారం రోజుల్లో రాబోయేటువంటి క్రొత్త సంవత్సరం అంతా కూడా క్రొత్తదనంతో దేవుడు మనల్ని నింపాలి అని చెప్పేసి మనం భక్తియుతంగా ఈ పూజల్లో పాల్గొందాం. పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియులారా, చిన్ననాటి నుంచి కూడా క్రిస్మస్ పండుగ వస్తుంది అని అంటే చాలామంది బోధకులు చెప్పేటువంటి మాట, క్రీస్తుని హృదయంలో జన్మించాలి అని ప్రతి ఒక్కరూ చెబుతుండేవారు. యేసు ప్రభు హృదయంలో జన్మించడం ఏమిటి అని చెప్పేసి ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే, యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రధానమైన గుణాలు ప్రేమ, జాలి, దయ, కనికరం, క్షమాగుణం, ఈ గుణాలన్నిటికీ కూడా యేసు ప్రభువు ఆదర్శం. ఈ గుణాలన్నీ కూడా యేసు ప్రభువులో మనం పరాకాష్ఠలో చూస్తాం. యేసు ప్రభువుని హృదయంలో జన్మించడం అని చెప్పేసానంటే ఈ గుణాలలో ఏదో ఒక గుణం నీ హృదయంలో జన్మించాలి అని చెప్పేసి అని అర్థం. కాబట్టి ఒకవేళ కనుక ప్రేమ నీలో లేకపోతే ప్రేమ అనేటువంటిది నీ హృదయంలో జన్మించాలి. దయ నీలో లేకపోతే దయ నీలో జన్మించాలి. క్షమాగుణం నీలో లేకపోతే క్షమాగుణం అనేటువంటిది నీలో జన్మించాలని చెప్పేసి దాని యొక్క అంతరార్థం ఇది. ప్రార్థన ప్రభువా నా వేదన ఏనుగెత్తి నిన్ను నేను పిలుచుచున్నాను, దరి చేరి నీవు నాకు దారి చూపుమా.
ఎలుగెత్తి నేను నిలచుచున్నాను. దరిచేరి నీవు నాకు దారి చూపుమా. రావా తీరిరా తీరిరా దేవా నా దీన ప్రార్థన. శక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. గ్లోరియా గ్లోరియా గ్లోరియా. ఉన్నత ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా. జనితైక సుతుడా ఏలిన వారం సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడు గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసు పరిహారార్థం ఇలను వెలసిన మా ప్రభువా. గ్లోరియా గ్లోరియా గ్లోరియా. గ్లోరియా గ్లోరియా గ్లోరియా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దేదీప్యమానముగా
ప్రకాశింపజేసితిరి. ఈ పుడమిపై అతని వెలుగు పరమ రహస్యములను తెలిసి కొనిన మేము అతని స్వర్గపు ఆనందమును కూడాగాంచి పరవశమందునట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతో కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. మనమొక కుమారుణ్ణి బడసితిమి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. వేదనలోనున్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబులూను నఫ్తాలి మండలమును అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూసిరి. గాఢాంధకారము కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోష సిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించునట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతు. అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనకొక కుమారుణ్ణి బడచితిమి. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అతడికి పేరిడుదురు. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ నేడు మన రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. ప్రభు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభు మీద పాట పాడును. ప్రభు పైన పాట పాడి అతనిని స్తుతింపుడు. అందరూ నేడు మనకు రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. ప్రతి దినమును అతని రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. అతని కీర్తిని ఎల్ల జాతులకును తెలియజేయుడు. అతని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. అందరూ నేడు మన రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. ప్రభు విసిపు తీర్చుటకు వేంచేయును. అతడు న్యాయముగను నిష్పక్షపాతముగను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ నేడు మన రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. ప్రేమను కనుగొనగా జీవవాక్కువై ఉదయించావు. ఈ లోకమును మేము జయించగా నీ ఆత్మతో మమ్ము నడిపి మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన
పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కల సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలియ సీమలోని నజరేతు నుండి యూదా సీమలో ఉన్న దావీదు పట్టణమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలయనా వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళలో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వోన్నతుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములలో
సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఒక విదేశాంగ మంత్రి కానీ, ఒక దౌత్య అధికారి కానీ ఒక దేశము నుంచి వేరొక దేశానికి వెళ్ళాలి అనంటే డాక్యుమెంటేషన్, ఆ విదేశాంగ మంత్రి లేకపోతే వచ్చేటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ మంత్రి కానీ ఏ ఉద్దేశంతో మా దేశానికి వస్తున్నాడు, లేకపోతే మా దేశానికి సంబంధించినటువంటి మంత్రి ఏ ఉద్దేశంతో వేరే దేశానికి వెళుతున్నాడో ఆ ఉద్దేశాలన్నీ కూడా ప్రక్క దేశానికి పంపించాలి. పలానా ఉదయం ఈ హోటల్లో ఉంటాడు, పలానా 9 గంటలకి ఈ మీటింగులో పాల్గొంటాడు, లేకపోతే 10 గంటలకి టీ బ్రేకు, 12:30కి భోజనం, లేకపోతే 3 గంటలకి మరలా ప్రైమ్ మినిస్టర్ని కలుస్తాడు, లేకపోతే తరువాత మంత్రులతోటి మీటింగ్ ఉందని చెప్పేసి ప్రతిదీ కూడా ఆయన యొక్క కాలక్రమం అంటే ఆయన యొక్క టైం టేబుల్ అనేటువంటిది ఆ దేశానికి పంపించాలి. ఆ దేశానికి పంపించకపోతే ఆ దేశం పర్మిషన్ ఇవ్వదు. నీవు ఆ దేశానికి వెళ్ళలేవు. నీవు ఏ ఉద్దేశంతో వెళుతున్నావో, ఏ ప్రణాళికతో వెళుతున్నావో ఆ దేశానికి కనుక నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఆ దేశంలో నిన్ను అడుగు పెట్టనియరు. అందుకనే మెడికల్స్తో సహా మన సర్టిఫికెట్ పట్టుకుని పోలీసు వెరిఫికేషన్ చేయించుకొని మంచి పాస్పోర్ట్ తీసుకుని మంచి వీసా తీసుకుని మనం దేశాలకు వెళ్తాం. పర్మిషన్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేం. అంటే ఏ ఉద్దేశంతో వెళ్తున్నామో మనకు తెలియాలి. అదేవిధంగా చరిత్రలోకి వెళితే సాక్రటీస్ అనేటువంటి మహాజ్ఞాని జన్మించినప్పుడు, సాక్రటీస్ అనేటువంటి మహాజ్ఞాని జన్మించకముందు ఈ సాక్రటీస్ అనేటువంటి వ్యక్తి మహాజ్ఞాని అవుతాడు. ఆయన్ని ప్లేటో అని చెప్పేసి ఇంకొక జ్ఞాని అనుసరిస్తాడు, అరిస్టాటిల్ అని చెప్పేసి ఇంకొక జ్ఞాని అనుసరిస్తాడు. ఆయన చరిత్ర తిరగరాస్తాడు. ప్రపంచంలోనే అత్యంత మేధావి అని చెప్పేసి ఆయన గురించి ఏ ప్రవక్త కూడా ప్రబోధించలా. సాక్రటీస్ గురించి ఏ ప్రవక్త కూడా ఆయన జననం ముందు ఏ ప్రవక్త కూడా ప్రబోధించలేదు, ఏ ప్రవక్త కూడా చెప్పలా. అదే మాదిరిగా బుద్ధుడు పుట్టినప్పుడు, బుద్ధుడు పుట్టక మునుపు బుద్ధుడు పుడతాడు, బోధి వృక్షం కింద కూర్చుంటాడు, ఆయన ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి మనిషికి వచ్చినటువంటి కష్టాలకి కోరికే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి కనుగొంటాడు, అష్టాంగ మార్గాన్ని ఇస్తాడు అని చెప్పేసి ఏ ప్రవక్త కూడా బుద్ధుడు జన్మించక ముందు ఎవరూ ప్రవచించలా, ఎవరూ ప్రవచనాలు చెప్పలా. కన్ఫ్యూషియస్ అని చెప్పేసి, లావోస్ అని చెప్పేసి చైనా దేశంలో మహాజ్ఞానులైనటువంటి వీరిద్దరూ కూడా పుట్టక మునుపు వీరిద్దరి జననం గురించి ఏ ప్రవక్త కూడా బోధించలా. వీళ్ళు వచ్చి జ్ఞానవంతులు అవుతారు, భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రతి దాన్ని కూడా ముందుగానే ఉద్దేశించి మంచి దిక్సూచితోటి వాళ్ళు ప్రజలు నడిపిస్తారు, శిష్యులు నడిపిస్తారని చెప్పేసి ఏ ప్రవక్త కూడా బోధించలా. అదే మాదిరిగా చెప్పుకుంటూ పోతే సృష్టిలో చాలామంది ఉన్నారు. ఎవరి గురించి కూడా ప్రవచింపబడలా, ఎవరి గురించి కూడా బోధించబడలా, ఒక్క క్రీస్తు ప్రభువు గురించి తప్ప. ఒక క్రీస్తు ప్రభువు యొక్క పుట్టుక ఎలా ఉంటుంది, ఆయన యెషాయా మొద్దు నుంచి ఒక పిలక పుడుతుంది, లేకపోతే
ఆయన ఒక కన్యక గర్భము ధరిస్తుంది. ఈ మాదిరిగా బిలాము ప్రవక్త ఏమో ఒక నక్షత్రం ఉద్భవిస్తుందని చెప్పేసి బిలాము ప్రవక్త అంటాడు. హోషేయ ప్రవక్త ఏమో నా కుమారుణ్ణి నేను ఐగుప్తు నుంచి పిలుచుకుంటానని చెప్పేసి హోషేయ ప్రవక్త అంటాడు. ఇలా అనేక మంది ప్రవక్తలు మీకాతో సహా యెషయా ప్రవక్తతో సహా యేసు ప్రభు జననం గురించి, యేసు ప్రభు ఆయన చేయబోయేటువంటి ప్రతి కార్యం గురించి, యేసు ప్రభు మాట్లాడబోయేటువంటి ప్రతి మాట గురించి కూడా కులంకుషంగా వాళ్ళు ప్రబోధించారు, ప్రవచించారు. అందుకనే చరిత్రలో మరణించడానికి పుట్టినటువంటి ఏకైక వ్యక్తి క్రీస్తు ప్రభువే. అమ్మ, నీ గమ్యం ఏంటి, నీ లక్ష్యం ఏంటని చెప్పేసి నీరవ్వాలనో లేకపోతే ఇంకొకటి అని చెప్పేసి చెబుతాడు. అదే ప్రశ్న కనుక యేసు ప్రభువుని అడిగితే నా లక్ష్యం మరణం అని చెప్పేసి చెబుతాడు. ఈ భూమి మీద ఈ సృష్టిలో మరణించడానికి పుట్టినటువంటి ఏకైక వ్యక్తి యేసు ప్రభువు ఒక్కడే. అందుకనే ప్రవక్తల ప్రబోధాలు చెబుతున్నాయి, ప్రవచనాలు నెరవేరుస్తూ. అందుకనే యేసు ప్రభువే చెబుతాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం యేసు ప్రభువే చెబుతాడు కదా, నేను ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా హల్లు పోకుండా నెరవేర్చడానికి వచ్చానని చెప్పేసి యేసు ప్రభువే ప్రత్యక్షంగా ఆయన చెబుతున్నాడు. కాబట్టి యేసు ప్రభువు ప్రవచనాలని నెరవేర్చడానికి, యేసు ప్రభు గురించినటువంటి ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో, ఆది గ్రంథంలోనే ఎప్పుడైతే మానవుడు పాపము చేసి దైవత్వాన్ని కోల్పోయాడో, పాపము చేసి మానవత్వాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో దేవుడు అప్పుడే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములోనే దేవుడు ప్రమాణం చేసేశాడు. ఒక స్త్రీ నుండి ఉద్భవిస్తాడు, ఆయనకి నీకు తీరని వైరం కలుగుతుంది, నీవు మనుషుల యొక్క మడాలి కరవడానికి ప్రయత్నం చేస్తావు, ఆయన నీ తలకాయ చెత్తకొడతాడని చెప్పేసి ఆది గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలోనే యేసు ప్రభు యొక్క రాక గురించి ఆది గ్రంథంలోనే చెప్పబడింది. అందుకనే యేసు ప్రభు యొక్క మరణం వెలుగు, యేసు ప్రభు యొక్క జననం వెలుగు. కాబట్టి అందుకనే యెషయా ప్రవక్త అంటాడు కదా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో చీకటిలో నడిచేటువంటి జనులు పెద్ద వెలుగును చూసిరి అని చెప్పేసి మనం వాక్యంలో చదువుతాం. చీకటిలో నడిచేటువంటి జనులు పెద్ద వెలుగును చూస్తారని చెప్పేసి మనం చదువుతాం. అసలు ఈ వెలుగంటే ఏంటి? ఈ యొక్క వెలుగు అనేటువంటిది యేసుప్రభు యొక్క జననం అనేటువంటిది వెలుగుగా మనం చెబుతున్నాం. యెషయా ప్రవక్త వెలుగుగా యేసుప్రభుని చిత్రీకరిస్తున్నాడు. ఈ వెలుగు అనేటువంటిది ఒక ప్రాంతానికో, ఒక గ్రామానికో, ఒక ప్రదేశానికో, ఒక దేశానికో కాదు. అందుకనే అదే యెషయా ప్రవక్త అంటాడు కదా 49వ అధ్యాయం 6వ వచనములో సకల జాతి జనులకు వెలుగు అని చెప్పేసి అంటాడు. అంటే కేవలం మనకి మాత్రమే కాదు, కేవలం యూదులకు మాత్రమే కాదు, ఆయన అన్యులకు కూడా వెలుగని చెప్పేసి సిమియోను చెబుతాడు. కాబట్టి యేసు ప్రభు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగు అనేటువంటిది ఒక ప్రాంతానికో లేకపోతే ఒక ప్రదేశానికో ఒక గ్రామానికో సంబంధించినటువంటిది కాదు, సకల జాతి జనులకు ఆయన వెలుగు అని చెప్పేసి యెషయా ప్రవక్త బోధ చేస్తూ ఉన్నాడు. ఈ వెలుగు అంటే ఏంటి అని చెప్పేసానంటే యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడే వెలుగు అని చెప్పేసాను అంటాడు. వచ్చినటువంటి వాళ్ళు జ్ఞానులు, ధనికులైనటువంటి జ్ఞానులు, అన్యులైనటువంటి జ్ఞానులు దర్శించారు. ఎందుకని చెప్పేసారంటే చరిత్రలో లిఖించబడి ఉంది కాబట్టి. చరిత్రలో యేసు ప్రభు యొక్క రాక గురించి, యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి లిఖించబడి ఉంది కాబట్టి వాళ్ళు తెలుసుకుని యేసు ప్రభు యొక్క జన్మస్థలాన్ని వెతుకుని నక్షత్రము ద్వారా వాళ్ళు వచ్చి ప్రభువును దర్శించారు. ధనికులైనటువంటి జ్ఞానులు ప్రభువును దర్శించారు. అంటే వారికి కూడా వెలుగు అవసరం. లూకాసు వార్తలో మాత్రమే యేసు ప్రభువుని దర్శించింది గొల్లలని చెప్పేసి మనం చదువుతాం. ఎందుకంటే ఆ రోజుల్లో యూదుల ఆచారం ప్రకారం గొల్లలే పేదవాళ్ళు. ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళకంటూ సొంతమంత ఉండదు. వాళ్ళు వేరే వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళు. ఆ గొర్రెలు తోలుకుని కోతలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి అక్కడే టెంటలు వేసుకుని గుడారాలు వేసుకుని అక్కడే
వారి యొక్క జీవనం కొనసాగిస్తూ గొర్రెల్ని మేపుకునేటువంటి వాళ్ళు అన్నమాట. ఆ గొల్లల దగ్గరికి వెళ్ళి దేవదూత శుభవార్త చెబుతుంది. కాబట్టి ధనవంతులకి వెలుగు, పేదవాళ్ళకు కూడా వెలుగే. కాబట్టి హల్లెలూయా. ఒక్క చేయన్న వాళ్ళు హల్లెలూయా. ఒక్క చేయన్న వాళ్ళు అందరూ కూడా చాలామంది ఉన్నారు ఈ ఊర్లో. కాబట్టి ఒక్క చేయన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా. తగ్గిపోయింది ఇప్పుడు. కాబట్టి ప్రియులారా, వెలుగు అని చెప్పేసి అన్నప్పుడు బిడ్డలు లేక గొడ్రాలు అనేటువంటి ముద్ర వేయించుకుని బిడ్డల కోసం అనేక నోములు చూసి బిడ్డల కోసం ఎదురు చూస్తున్నటువంటి కుటుంబానికి క్రిస్మస్ పండుగ వెలుగు ఎలా అవుతుంది? అందుకనే బహుశా ఎలిజబెత్ అమ్మని జకర్యాని దేవుడు దీవించాడు. వెలుగులతోటి వారి యొక్క జీవితాన్ని నింపాడు. గొడ్రాలనేటువంటి ముద్రని దేవుడు తొలగించాడు. వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క కుటుంబాల్లో, వారి యొక్క దాంపత్య జీవితంలో దేవుడు వెలుగునిచ్చాడు. క్రిస్మస్ పండుగ వెలుగు అని అన్నప్పుడు, క్రిస్మస్ పండుగ ఆనందం అని చెప్పేసి అన్నప్పుడు, కుటుంబంలో ఇష్టమైనటువంటి వారిని కనుక కోల్పోతే, కుటుంబంలో అత్యంతగా ప్రేమించబడినటువంటి వ్యక్తి కనుక మనం కోల్పోతే, ఆ వ్యక్తిని మనం కోల్పోతే ఇంకా మనలో ఆనందం ఏముంటుంది? ఇంకా మనలో వెలుగేముంటుంది? అందుకనే యాయిరు కుమార్తెని యేసు ప్రభు జీవంతో నింపాడు. యాయిరు జీవితంలో వెలుగు లోపించింది కాబట్టి, ఆయన మిక్కిలిగా ప్రేమించేటువంటి కుమార్తెను కోల్పోయాడు కాబట్టి, యేసు ప్రభువు ఆయన జీవితంలో ఆయన జీవితాన్ని వెలుగులతో నింపాడు. మనలను నడిపించుటకు అంధకారములోను మరణపు నీడలోను ఉన్నవారిపై దానిని ప్రసరింపచేయును. దేవుడంట మనల్ని శాంతి మార్గములో నడిపించడానికి. అంటే మనం శాంతి మార్గంలో నడవట్లేదనే కదా. మనం శాంతి మార్గంలో నడవట్లేదు కాబట్టే మనల్ని శాంతి మార్గంలో నడిపించడానికి దేవుడు వచ్చాడు. శాంతి మార్గం అని చెప్పేసినట్టు అదేదో ఈ హైవేలో ఎక్కడో మార్గం ఉంటుందని కాదు. శాంతి మార్గం అని చెప్పేసానంటే మనలో ఉన్నటువంటి అహాన్ని, మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, మనలో ఉన్నటువంటి అసూయని, మనలో ఉన్నటువంటి గర్వాన్ని పెట్టి ఒక్కసారి మనం ప్రక్కన పెట్టి, ఇతరులని కనుక వీటిని ప్రక్కన పెట్టి, ఈ గర్వంతో కాకుండా, ఈ అసూయతో కాకుండా, ఈ డమ్మంతో కాకుండా మన ప్రశాంతమైనటువంటి మనస్సుతో కనుక మనం చూడగలిగితే అదే శాంతి మార్గం. మనం శాంతి మార్గంలో లేం కాబట్టి మనల్ని నడిపించడానికి దేవుడు వచ్చాడు. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు ఇంకను కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్ములను క్రమ్ము కొనక ముందే వెలుగు ఉండగానే నడువుడు. వెలుగు ఉండగానే మీరు నడువుడు. అంటే మనల్ని ధర్మ మార్గములో నడిపించడానికి దేవుడు వెలుగుగా వచ్చాడు. అంటే మనం ధర్మ మార్గంలో నడవట్లేదు కాబట్టే ధర్మ మార్గములో నడిపించడానికి, ప్రేమ మార్గములో నడిపించడానికి, శాంతి మార్గములో నడిపించడానికి దేవుడు వెలుగుగా వచ్చాడు. అందుకని మనం ఒక చిట్టడవిలో ఇరుక్కున్నప్పుడు, ఒక దట్టమైనటువంటి అడవిలో ఇరుక్కున్నప్పుడు మనకి ఇటువంటి ఫ్లడ్ లైట్స్ అవసరం నడవడానికి. చిన్న దీపం చాలు. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొనక్కరలేదు, ప్రాత సంఘటనలను తలచుకొనక్కరలేదు. ఇప్పుడు నేనొక నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే. నేను మీ జీవితములో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను. ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్ని, చావు బతుకుల్లో ఉన్నాడు. ఆ పేషెంట్ని దర్శించడానికి వెళ్ళారు. సాధారణంగా పెద్ద వాళ్ళు హాస్పిటల్ దర్శించినప్పుడు పుష్పగుచ్చాలని, పువ్వులని, లేకపోతే పళ్ళని ఇవి తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. అమెరికా కూడా వెళ్ళాడంట.
అమెరికా వాడు వెళ్ళి చక్కగా ఆ పుష్పగుచ్చాన్ని ఇచ్చి గెట్ వెల్ సూన్ అన్నాడంట. నువ్వు త్వరగా కోలుకో అన్నాడంట పుష్పగుచ్చాన్ని ఇచ్చి. తరువాత ఈ ఇంగ్లాండ్ వాడు వెళ్ళాడంట. వాడు కూడా ఫ్రూట్స్ని పట్టుకెళ్ళి విష్ యూ ఏ స్పీడీ రికవరీ అన్నాడంట. విష్ యూ ఏ స్పీడీ రికవరీ, త్వరగా కోలుకుని మాతో కలుస్తామని మేము ఆశపడుతున్నామని చెప్పేసి అన్నాడంట. తర్వాత భారతదేశం కూడా వెళ్ళాడంట. ఏమన్నాడు తెలుసా? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మొన్న ఇదే జబ్బుతో బయట పక్క కూడా చచ్చిపోయాడు అన్నాడంట. హల్లెలూయా. మన యొక్క ప్రోత్సాహం మనకి విశ్వాసాన్ని ప్రకటిందా. పరలోకమును అతని ఏకసుతుడు మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తును ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోలీసుల అధికారంలో నై పాటపడి స్లే మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయి వారిని లేచెను. పరలోకానికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను, శరీర పుత్రాలను విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. అందరం రెండు చేతులు జోడించి తలలు ఉంచి మన యొక్క విన్నపాల్ని దేవునికి సమర్పిద్దాం. దయగల దేవా, ప్రేమగల ప్రభు, గడిచిన ఏడాదంతా మీరు మమ్మలను కాపాడినందులకు మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ పూజలో ప్రత్యేకముగా మా త్రిసభను పాలిస్తున్న జగద్గురువులను, మా ఏలూరు పీఠాధిపతులను దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమగల ప్రభు, ప్రవక్తలని ఆశీర్వదించినటువంటి మాదిరిగా, రాజులను అభిషేకించినటువంటి మాదిరిగా వారిని కూడా మీ యొక్క పవిత్రాత్మ వరాలతో నింపి, కృపగల దేవ, మీ యొక్క దైవరాజ్యాన్ని మరి మీకు నచ్చినటువంటి రీతిగా నడిపించలాగున మా పాలకులను దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ రాష్ట్ర పాలకులను దీవించండి, ఆశీర్వదించండి. రాజులకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి నిస్వార్థమైనటువంటి పరిపాలన రాజుల ద్వారా అనుగ్రహించినటువంటి మీరు అదే మాదిరిగా మా పాలకులను కూడా దీవించి నిస్వార్థమైనటువంటి పరిపాలన, నిస్వార్థమైనటువంటి సేవ ప్రతి సామాన్య పౌరుడికి అందించేలాగున మా పాలకులను దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా విచారణలో ఉన్న ప్రతి సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క విచారణ ఇంకా గొప్పగా ఆధ్యాత్మికంగా బలపడి, నమ్మకములో దృఢపడి, మిమ్మల్ని తెలుసుకుని మీ మార్గములో ధైర్యంగా నడువగలిగేటువంటి భాగ్యాన్ని మా విశ్వాసులకు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క దక్షిణ హస్తాన్ని చాచి వారిని తాకి ముట్టి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా యువకులను దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమగల ప్రభు, వారి యవ్వన ప్రాయాన్ని అంతా కూడా వృధా చేసుకోకుండా కృపగల దేవ వారి లక్ష్యం మీద తమ యొక్క దృష్టిని నిలిపి తల్లిదండ్రులకు ఇష్టలుగా, నీకు ప్రియులుగా జీవించేటువంటి భాగ్యాన్ని, వారు అనుకున్నటువంటి గమ్యాల్ని చేరుకున్నటువంటి భాగ్యాన్ని, మంచి ఉద్యోగములు వారు స్థిరపడి వారు వ్రాసే ప్రతి పరీక్షలో మంచి ఉత్తీర్ణత పొందుకొని మంచి ఉద్యోగములు స్థిరపడేలాగా బిడ్డలను దీవించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా చిన్నారులను దీవించండి, ఆశీర్వదించండి. పసి ప్రాయములో ఉన్నటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి ఆయుష్యాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రభుల దేవా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని, ముసలి ప్రాయంలో ఉన్నటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క శేష జీవితాన్ని ఆనందంగా గడుపుకుని పిల్ల పాపలతో కృపగల దేవ సంతోషంగా వారి యొక్క శేష జీవితాన్ని జీవించేలాగా వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థనను ఆలకించండి. కొద్దిసేపు మౌనముగా ఉండి మన యొక్క వ్యక్తిగత తలంపులని దేవుని ముందు ఉంచి
దీవించమని అడుగుదాం. ప్రత్యేకంగా మరి ఈ పూజలో మరి చాలామంది మా కొరకు ప్రార్థించండి అని చెప్పేసి చాలామంది అడిగి ఉన్నారు. ఆ తలంపులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని, ఆ ఉద్దేశాలన్నీ కూడా జ్ఞాపకం పరుచుకొని ఆ తలంపుల నిమిత్తం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మనకి వ్యక్తిగత సమస్యలు ఏదో ఆ ప్రభువుని అడుగుదాం. ఈ మా మనవులన్నింటినీ మా నాదుడును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు బలమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విశ్వవిభుడ నా అర్పణ అందుకొనుమా నా అర్పణ విభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ విమల కరుడైన నా దీవనాద స్వీకరించుమా నా కానుక విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ విమల కరుడైన నా జీవనాద స్వీకరించుమా నా కానుక నీవు మొసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా నీవు మొసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ విమల కరుడైన నా జీవనాద స్వీకరించుమా నా కానుక అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించు అనవరతము విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ విమల కరుడైన నా జీవనాద స్వీకరించుమా నా కానుక
ఆత్మను ఆశీర్వాదముగా సఖ్యతపరచుము నా మనసులో. ఆనందముతో ఐక్యత చేసిన నా ఆత్మను ఆశీర్వాదముగా సఖ్యత పరచుము నా మనసును. ఆదియు నీవే అంతము నీవే ఆరాధించు అనవరతము. అర్పించెదము కలువను అపురూపముగా ఆరాధించుము నా బ్రతుకును. అపరసములలో అర్పించెదను అణువణువును. అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము పరమశతము. అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించు అనవరతము. విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొను విభుడైన నా ప్రాణనాథ అందుకొను నా జీవనాత్మగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నా ప్రాణనాథ అందుకొను నా ప్రాణనాథ చున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునటుల ప్రార్థింపుము. ప్రభు తన నామాస్తుల మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ ఉత్సవ సందర్భమున మేము సమర్పించుకొను అర్పణలు మీకు ఆమోదయోగ్యముగా ఉండునుగాక. మానవ మాతృలమైన మేము క్రీస్తునందు మా దేవుడవైన మీతో ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతనిని పోలియుందుముగాక. సర్వదా మీతో జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా మీ నిత్య వాక్కు మనుష్యావతారమెత్తెను. పరమ రహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయెను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన మిమ్ము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అంతియే కాక అగోచరమగు మీ ప్రేమతో మా జీవితములు ఆవరించబడి ఉన్నాము. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుడు 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 పరలోకములు నీ మహిమతో మహోన్నతముడా హోసానా, మహోన్నతముడా హోసానా, మహోన్నతముడా హోసానా. ప్రభునా నేను చేసే ధన్యులు. మహోన్నతముడా హోసానా. శుద్ధులు సర్వ పవిత్రత కోటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి
శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఓ నా ఏలినవారా ఓ నా సర్వేశ్వరా విధముగని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు నా ఏలినవారా ఇది విశ్వాస రహస్యము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మత ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందరూ వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపించుకునము. మా ప్రాణ జగద్గురువును మా జరాపీడాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తాన మగుదుమను విశ్వాసం చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నిత్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లి అగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆ దేవునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా
పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము నిలబడి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనని భక్తితో రెండు చేతుల పైకెత్తి చెప్పిద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు కుమార పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదరు. క్రీస్తు శరీర రక్తముల జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. సకల మేళ్ళ స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపరుచున్నాను స్వామి. మహా ఉత్తపరుచున్నాను స్వామి. మహా ఉత్తమనస్తాపరుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. దయచేసి గమనించండి. మరి గురువారిలు మీ ముందుకు వస్తున్నారు కనుక మీరున్న స్థలంలో మీరు ఉండవలసిందిగా కోరుచున్నాము. ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను. నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను. జీవాహారమై నిలిచెను. ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను. నేడు నిరంతరం జీవాహారమై
శాశ్వతమైనది మనలను రక్షించగా ఇలలో వెలసినది దేవుని ప్రేమ శాశ్వతమైనది మనలను రక్షించగా ఇలలో వెలసినది మనలను రక్షించగా ఇలలో వెలసినది పయనిద్దాము భూమిని క్రీస్తుని స్వీకరించగా మనలను రక్షించగా ఇలలో వెలసినది మనలను రక్షించగా ఇలలో వెలసినది మనలు ఏం చేయగా సమాధానములు తోడాయను మనలు ఏం చేయగా శాంతి సమాధానములు తోడాయను మనలో కొలువైన దేవుని పూజింతుము మనలో కొలువైన దేవుని పూజింతుము లోకమంతట క్రీస్తు ప్రేమ ఘనముగా చాటెదము లోకమంతట క్రీస్తు ప్రేమ ఘనముగా చాటెదము దేవుని ప్రేమ శాశ్వతమైనది మనలను రక్షించగా ఇలలో వెలసినది దేవుని ప్రేమ శాశ్వతమైనది మనలను రక్షించగా ఇలలో వెలసినది ఓ సర్వేశ్వరా వాకుమానవుడై మా మధ్య నివసించెనువను గొప్ప పరమ రహస్యమును భక్తితోను ఉత్సాహముతోను కొనియాడుచున్న మేము ప్రమోదముతో మీకు వందనములర్పించుచున్నాము మా పవిత్ర జీవితముల ద్వారా అతనితో ఐక్యమై అతడు సాధించిన శాంతిని మేము స్వీకరించి దానిని మా తోడి వారికి అందజేయునట్లు అనుగ్రహింపుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ కూడా కూర్చుందాం. చివరి ఆశీర్వాదాలు తీసుకునే ముందు ఈరోజు మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, మనకే కాదు యావత్ మానవాళికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. దేవుడు నరుణ్ణి దేవుణ్ణి చేయడానికి నరుడై పుట్టినటువంటి రోజు ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్. నిద్ర వస్తూనే ఉన్నట్టుంది, అందుకనే చాలా డల్ అయినట్టుంది వాయిస్. అయితే హ్యాపీ క్రిస్మస్. మిమ్మల్ని చూసినా నాకు నీరసం వస్తుంది, మళ్ళీ నాకు నిద్ర వచ్చేస్తుంది. హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు
దేవుడు ఎన్నో గొప్ప కార్యములు మన మధ్యలో చేసి ఉన్నారు. ఎందుకంటే ఏదైతే మానవుడు అసాధ్యము అనుకుంటాడో అది దేవుడు సాధ్యం చేసి చూపిస్తాడు. ఈరోజు మనందరికీ కూడా అది రుజువైంది, అవునా కదా? ఏంటంటే అది వాతావరణం. ప్రైజ్ ది లార్డ్. ఎంతో భయంకరంగా ఉన్నటువంటి వాతావరణము ఎప్పుడైతే అందరూ కూడా పూజ బయట ఉంటుందా లోపల ఉంటుందా, లోపల ఉంటుందా బయట ఉంటుందా, అందరూ కూడా నన్ను తిరిగి నేను పారిపోయాను, రూమ్లోకి దాక్కున్నాను. ఎందుకంటే అందరికీ సమాధానం చెప్పలేక. కానీ సిస్టర్ గారికి చెప్పాం, సిస్టర్ గారు ఏమన్నారు, ఇక్కడ పూజ మాత్రము ఇక్కడే ఉంటుంది అని చెప్పి అన్నాం. చాలామంది ప్రార్థన కూడా చేశారు. అయితే ఆ దేవాది దేవునికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టుకుని ఈ పండుగ ఎంతో ఘనముగా చక్కగా కొనియాడటానికి మనకి ఎంతో అవకాశాన్ని ఇచ్చారు. మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే విధముగా ఈరోజు ఎంతో చక్కగా పాటల పూజ మరియు చక్కని ప్రసంగం, మధ్యలో జోకులు చక్కగా ఎంతో చక్కగా సాగింది. రోజంతా కూడా 2-3 గంటలైనా కూడా తెలియకుండానే ఉంది. మామూలుగా అయితే నేను 10:30-11 గంటలకు మామూలుగా అయితే కోమాలకు వెళ్ళిపోతాం. అయితే ఆ యొక్క ప్రసంగం కానీ ఆ పాటల పూజ కానీ, పాటల పూజ వినడమైనా పాటల పూజ చేయడమైనా ఎంతో సంతోషకరం. హృదయాన్ని ఎంతగానో దేవునికి సమర్పించుకునేటువంటి ఎంతో చక్కగా ఈరోజు ఫాదర్ యేసురత్నం గారు పాటల పూజ చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ఎంతో దూరం నుంచి సెలవులున్నా ఎన్నో పనులున్నా కూడా అడిగాను కాబట్టి ఖచ్చితంగా వస్తానని చెప్పి వచ్చినారు. కాబట్టి ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరు గట్టిగా చప్పట్లతో ఆయన్ని అభినందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్. వినయ్ కొట్టే సౌండ్ ఎక్కువ ఉంది కానీ మనం కొట్టే సౌండ్ తక్కువ. మనం అంతమంది ఉన్నాం, ఒక్కడే ఉన్నాడు వినయ్. గట్టి కొట్టిన చప్పట్లు అందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. అదే విధముగా మన యొక్క ఫాదర్ షైజు ద సుపీరియర్ ఆఫ్ ద హౌస్ మరియు ఫాదర్ జీవన్ అసిస్టెంట్ ప్యారిస్ ప్రీస్ట్ మరియు నిర్మలా సిస్టర్స్ ఎంతగానో శ్రమించి ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు ఎంతగా సహకరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫాదర్స్. థ్యాంక్ యూ డియర్ సిస్టర్ ఆరోగ్య మేరీ ఊర్మిళ అమ్మగారు అందరికీ. అదే విధముగా తొందరగా ముగించేస్తాను, ఎందుకంటే నిద్రపోవాలి కాబట్టి త్వరగా మనం వెళ్ళాలి. అయితే చక్కని ఈ యొక్క అలంకరణ, చక్కని ఎంతో ప్రేరేపించేటువంటి ఈ యొక్క పశువుల శాల మరియు ఎంతగానో రాత్రి ప్రగళ్ళు శ్రమిస్తూ మన కొరకు ఈ యొక్క క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి సహకరించినటువంటి వారు సాధు సాయి, సంగమేష్ మాస్టర్ గారు, ప్రభు గారు, ప్రసాద్, తేజ, కిరణ్, జాన్, కోట సురేష్, వరప్రసాద్, ప్రదీప్ మరియు సహకరించినటువంటి చిన్నపిల్లలు వీరందరితో పాటు శౌరిరాజు, తేజ వరప్రసాద్, నక్క రవికుమార్, ఆకుల రాయుడు రాజ్కుమార్ మరియు కంచు స్తంభం రమేష్, ఆయన కూడా వాగపోయినా కూడా వచ్చి ఎంతగానో సహకరించారు. అలాగా వీరితో పాటు వత్తాసు పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మై డియర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ మై డియర్. అదే విధముగా ఈ యొక్క క్రిబ్లో ప్రత్యేక విధముగా సహకరించి టెక్నికల్గా మమ్మల్ని అందరినీ కూడా అసిస్ట్ చేసినటువంటి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా వారితో పాటు యూత్ మెంబర్స్కి కూడా వినయ్ కూడా ఉన్న దాంట్లో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరు గట్టిగా చెప్పట్లేదు, ఎందుకంటే ఎంతో చక్కని పశువుల పాక మనకు ఇవ్వబడింది. వీళ్ళందరూ కూడా కష్టపడి చేయడం వల్లే అది వచ్చి ఉంది. అదే విధముగా సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించినటువంటి పేతురు మాస్టర్ గారికి అన్ని రకాల భాషల్లో మాట్లాడాలనుకుంటున్నా. అయితే పేతురు మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరూ కూడా చప్పట్లతో పేతురు మాస్టర్ గారిని కూడా అభినందిద్దాం. అదే విధముగా ఇక్కడ డ్యాన్స్ చేసిన వాళ్ళు, పాటలు పాడిన వాళ్ళు, స్కిట్ నేర్పిన వాళ్ళు, స్కిట్ చేసిన వాళ్ళు సిస్టర్స్కి మరియు ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. అదే విధముగా ఈరోజు మామూలుగా వేరే చోట ఈ యొక్క వాహనాలు నిలుపుదల పార్కింగ్ చేద్దాం అనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల మరియు వర్షం వల్ల మరియు అనేక రకాలైన కారణాల వల్ల మన లోపలే ఈ యొక్క పార్కింగ్ చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించి క్రమశిక్షణ చూసినటువంటి హోమ్ గార్డ్ గారికి, పోలీసు వారి ఎన్నికలు ఆయనకు మరియు
ఆయన తీసుకొచ్చినటువంటి పెరవల్ రామకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. వారితో పాటు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వాచ్మెన్ అయినటువంటి సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా ఎంతో చక్కని వాతావరణము, చక్కని టెంట్లు, లైటింగు మరియు సౌండ్ సిస్టమ్ ఏది అడిగినా కూడా వెంటనే చేస్తూ సహకరించినటువంటి సిర్రా సురేష్ గారికి మరియు వారి యొక్క బృందం కళ్యాణ్కి మరియు వారి యొక్క బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, దేవుని యొక్క ఆశీర్వాదములు. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ముఖ్యముగా పాటలు ఎంతో చక్కగా పాడి గాయక బృందము మరియు వారికి సహకరించినటువంటి సంగీత వాయిద్యం ప్రత్యేక విధముగా వడ్లూరు గ్రామానికి చెందినటువంటి సునీల్కు మరియు వినయ్కు మరియు ఆ యొక్క కోయిర్ మాస్టర్ సాయికి మిగతా బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరికీ కూడా పేరు పేరు చెప్పిన థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అదేవిధముగా ఈ యొక్క చివరి ఆశీర్వాదం తర్వాత క్రిస్మస్ కేకు కట్ చేయబోతున్నాం. ఈ కేకుకు సహకరించి స్పాన్సర్ చేసినటువంటి సుద్దుల పాండు గారికి మరియు పెరవల్ రామకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధముగా ఈరోజు వీడియో సహకరించినటువంటి సత్యబాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. అదేవిధముగా మన యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, దేవుని యొక్క ఆశీర్వాదములు మన యొక్క విచారణ ఉపదేశ మాస్టర్ సంగమేష్ గారికి మరియు మన యొక్క విచారణ పెద్దలైనటువంటి వారందరికీ, సలహా మండలి వారికి మరియు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. నిద్ర కూడా పోతుంది మన దగ్గర నుంచి. అదేవిధముగా గ్రామాల నుంచి వచ్చినటువంటి మోర్త, పుండ్రాజవరం, అర్జునుడిపాలెం, కే ఇల్లిందరపర్రు, ముక్కామల, కాకరపర్రు, అజ్జరం, ఇందిరమ్మ కాలనీ, వేల్పూరు, ఈ యొక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి ఇరగవరం కాలనీ వీళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా మరియు ప్రక్క సత్యవాడ గ్రామం నుంచి కూడా చాలామంది వచ్చారు. సత్యవాడ విచారణకు సంబంధించినటువంటి గ్రామాల నుంచి కూడా అలవాటు ప్రకారము మన దగ్గర రావడం ఎంతో సంతోషకరం. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. చివరి ఆశీర్వాదం తర్వాత ఈ యొక్క కేక్ కటింగ్ ఉంటుంది. ఇక్కడకు సిస్టర్స్ మరియు ఫాదర్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కేక్ కటింగ్లో పాల్గొనాలని కోరుతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. రేపు ఉదయం 9 గంటలకు ఇదే ప్రాంగణంలో క్రిస్మస్ ప్రాతకాల మహోత్సవ దివ్య బలి పూజ సమర్పించబడబోతుంది. కాబట్టి ఈ అర్ధరాత్రి పూజలో పాల్గొన్న వాళ్ళు అందరూ మరియు రానివటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా ఉదయం 9 గంటల పూజలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు, క్రిస్మస్ బాలయేసు దీవెనలు పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. దీవెనలు, ఆశీర్వాదములు పొందాలని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు అందరూ లేచి నిలబడి చివరి ఆశీర్వాదం స్వీకరిద్దాం. ప్రత్యేకముగా మీ విచారణ గురువులకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకనంటే మేమిద్దరం కూడా ఒకే విచారణకి చెందినప్పటికీ ఆయన ఇక్కడికి వచ్చి 3వ సంవత్సరం అని చెప్పేసి అనుకుంటా. ఈ 3 సంవత్సరాల్లో మీ దేవాలయాన్ని బ్యూటిఫై చేశారు. అద్భుతంగా ఉంది. లోపల సీలింగ్ కానీ, బయట ఆ మరియ తల్లి మందిరం కానీ అద్భుతమైనటువంటి సేవని ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి విచారణ క్రైస్తవులుగా మనందరం కూడా అటువంటి వారికి సహకరించాలి. ఎందుకంటే నేను కూడా విచారణ గురువుగా చేసిన తర్వాతే బెంగళూరు చదువులకు వెళ్ళా. దేవాలయాన్ని బాగు చేయడం కానీ లేకపోతే బ్యూటిఫై చేయడం కానీ ఇది అందరికీ కూడా అవకాశం రాదు. ఇది అందుకనే దావీదు ఎంతో ఆశపడ్డాడు దేవాలయాన్ని కట్టాలని, కానీ కుదరలా. సొలొమోను కట్టాడు. కాబట్టి దేవుడు చక్కటి అవకాశాన్ని ఆయనకి ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ విశ్వాసం ఇంకా బలపడాలని, మీరు ఇంకా నమ్మకంలో దృఢపడాలని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి ఎంతో బ్యూటిఫై చేశారు. కాబట్టి మరి ఈ రోజున ఈ కార్యక్రమం ప్రత్యేక ఈ ఉత్సవం ఇంత గొప్పగా జరగడానికి ఆయనే
మరి బ్యాక్ బోన్. కాబట్టి అందరూ కూడా 2 చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ఆయన అభినందిద్దాం. అందరూ 2 చేతులు జోడించుకుని తలలు ఉంచి దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వీకరిద్దాం. అంతములేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యావతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభవాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమనర్చునుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియజేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనస్సులను ఆనందముతో నింపి తన సువార్త ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొనుగాక. తన కుమారుని మనుష్యావతారము ద్వారా దేవుడు దివిని భువిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని మంచి మనస్సును స్వర్గవాసులతో సహవాసమును దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడే వెనక్కి తిరగకుండా కూర్చోవలసింది కోరుతూ ఉన్నాము. దించే పెదవుల కంటే కూడా సాయం చేసే చేతులు మిన్న అని చెప్పేసి మరి మన విచారణలో చాలా మంది ఫాదర్ల కోసము గురువుల